హే గాయ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మోడల్ పేపర్ నెంబర్ 26ని చూడబోతున్నాము. ఇండియన్ జాగ్రఫీ పైన చాలా ముఖ్యమైన బిట్స్ అయితే మనము ఇందులో కవర్ చేద్దాం. ఓకేనా? ఇండియన్ జాగ్రఫీ మరియు ఏపీ జాగ్రఫీ దీని నుంచి మనకు అందులో 10 ఇందులో 10 క్వశ్చన్స్ అయితే అందులో 15 ఇందులో 15 మొత్తం 30 మార్కులకు గాను జాగ్రఫీ అయితే యాజ్ పర్ ద సిలబస్ ఉంటుంది. ఓకేనా? ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా వారు ఈ యొక్క మోడల్ పేపర్స్ని ఫాలో అవ్వండి. మంచి రివిజన్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఫుల్ కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ కూడా మంచి ఆఫర్ ఉంది, సంక్రాంతి ఆఫర్. మళ్ళీ సంక్రాంతి అయిపోయిన తర్వాత అమౌంట్ అయితే పెరుగుతుంది కాబట్టి వెంటనే తీసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత పీడిఎఫ్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగా. హే గాయ్స్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం 399 రూపాయలకి ఏపీపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదావకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా? నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి. జస్ట్ 99 రూపాయలకే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓవర్వ్యూ కంటెంట్. ఓకేనా? కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది. ఓకేనా? ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వాటిని పరిగణించండి. మహాదేవ్ హిల్స్, సహ్యాద్రి పర్వతాలు, సత్పురా శ్రేణి. దక్షిణం నుంచి ఉత్తరం నుండి పైన పేర్కొన్న సరైన క్రమము ఏది? దక్షిణం నుండి మరి ఉత్తరం పైకి. ఓకేనా? దక్షిణం నుంచి పైకి వెళ్తున్న కొలది ఏ విధంగా ఉంటాయని అర్థము. మరి ఇక్కడ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్స్ ముందుగా మహాదేవ్ హిల్స్ లేదా మహాదేవ కొండలు, నెక్స్ట్ సాత్పురా శ్రేణి, నెక్స్ట్ సహ్యాద్రి పర్వతాలు అయితే ఉంటాయి వరుస క్రమంలో. ఓకేనా? చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి, ఎవరు కూడా మధ్యలో మిస్ చేయకుండా చూడండి. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తూర్పు పడమర దిశలో కొండల సరైన క్రమాన్ని ఏది ఇస్తుంది? తూర్పు నుండి పడమరకి. ఓకేనా? పడమర దిశలో మరి ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ ఏ నాగా కొండలు, మికిర్, ఖాసి, ఘారో. ఇవన్నీ కూడా మరి తూర్పు నుంచి పడమరకి విస్తరించి ఉన్నటువంటి కొండలు. ఇవన్నీ కూడా మనకి ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంటాయి. ఓకే? నాగాల్యాండ్, మేఘాలయ ఆ రాష్ట్రాల్లోనే మనకు కనిపిస్తాయి ఈ వరుస క్రమము. ఓకే? నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ క్రింది పర్వత శ్రేణులను పరిగణించండి. లడక్ రేంజ్, కరకోరము, గ్రేటర్ హిమాలయాలు, జస్కర్ రేంజ్. మరి దక్షిణం నుంచి ఉత్తరం వరకు వీటి సరైన క్రమం ఏది? ఇక్కడ నుంచండి దక్షిణము నుండి ఉత్తరం అంటే కింద నుంచి పైనకి భారతదేశ పటాన్ని కనుక మనము గమనించినట్లయితే ఏవి ముందు ఉంటాయి, ఏవి తర్వాత ఉంటాయని అర్థము. ఆన్సర్ ఆప్షన్ ఏ ముందుగా 3 గ్రేటర్ హిమాలయాలు ఉంటాయండి. ఓకేనా? కింది భాగంలో గ్రేటర్ హిమాలయాలు, తర్వాత జస్కర్ రేంజ్ ఉంటుంది, తర్వాత లడక్ రేంజ్ ఉంటుంది. అన్నిటికంటే పైన కరకోరం శ్రేణి అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా? దక్షిణం నుంచి ఉత్తరానికి ఈ యొక్క శ్రేణి అనేది ఉండడాన్ని చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? హిమాలయ శ్రేణులు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. జోజిలా మార్గము, బాలాప్చల మార్గము, జలాప్లా మార్గము, లేపు మార్గము. ఇవన్నీ కూడా కనుమలండి. ఓకేనా? కనుమ అంటే ఏంటి? సో దుర్భేద్యంగా ఉన్నటువంటి పర్వత శ్రేణుల మధ్య చిన్న దారి, రాకపోకలకు చిన్న దారి ఉన్నట్లయితే దాన్ని మనము కనుమ అంటాము.
ఓకేనా. మరి యొక్క కనుమలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? ఓకేనా, 1 by 1 చూద్దాము. జోజిలా మార్గం ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. బారలాప్చా మార్గము హిమాచల్ ప్రదేశ్, జలప్లా మార్గము సిక్కిం, లేపు మార్గము ఉత్తరాఖండ్లో ఉండడం అయితే మనము చూడవచ్చు. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి కనుమలు. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో క్రింది రాష్ట్రాలలో ఏది విశాలమైన ఖండాంతరాన్ని కలిగి ఉంది? విశాలమైనటువంటి ఖండాంతరాన్ని. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ డి అండి. తమిళనాడు స్టేట్ మరి విశాలమైన ఖండాంతర భాగాన్ని కలిగి ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, విస్తీర్ణ పరంగా కూడా పెద్దదిగా చెప్పుకోవచ్చండి పైన ఇవ్వబడిన రాష్ట్రాలలో. మరి మన భారతదేశం మొత్తం విస్తీర్ణంలో అతిపెద్ద స్టేట్ ఏంటి అంటే రాజస్థాన్ అండి. తర్వాత మధ్యప్రదేశ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్లోనే మనము ఆన్సర్ అనేది చూడాలి. అయ్యో భారతదేశంలో మరి అతిపెద్ద రాష్ట్రము రాజస్థాన్ కదా, ఇక్కడ ఆప్షన్ లేదు, క్వశ్చన్ తప్పించారు అని అనుకోకూడదు. ఓకేనా, ఇచ్చినటువంటి అంశాలలోనే మనము ఆన్సర్ అనేది వెతకాలి. ఓకే, నెక్స్ట్ వన్. చోటా నాగపూర్కు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? చోటా నాగపూర్ అండి, ఇది ఒక పీఠభూమి. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పీఠభూమిగా చెప్పుకోవచ్చు. చూద్దాం, ఇది పూర్వపు రాచరిక రాష్ట్రాలలో ఒకటి. రాచరిక రాష్ట్రాలంటే ఏంటండి? సో ప్రావిన్సెస్. ఓకేనా, నెక్స్ట్, ఇది జార్ఖండ్లో ప్రధానంగా గిరిజనులు నివసించే పీఠభూమి ప్రాంతం. ఇది బీహార్, ఒడిషా, మధ్యప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్లో ఉన్న గిరిజన ప్రాంతాలకు పెట్టబడిన పేరు. మరి ఏది సరైనదండి? ఆన్సర్ ఆప్షన్ సి. 1 మరియు 2 మాత్రమే సరైనదండి. ఓకేనా, చోటా నాగపూర్ పీఠభూమి మరి అన్ని ప్రాంతాలను విస్తరించి ఉండదు. పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఒడిశాలలో ఉండదు. ఓకేనా, బీహార్, మధ్యప్రదేశ్లో మాత్రమే మనము చూడవచ్చు. జార్ఖండ్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో గంగా మైదానంలో కనుగొనబడిన కొత్త ఒండ్రు నిక్షేపాలను ఏ విధంగా పిలుస్తారు? గంగా మైదానంలో కనుగొనబడిన నూతన లేదా కొత్త ఒండ్రు నిక్షేపాలు. బాబర్, బంగర్, ఖాదర్, టెరాయ్. ఆప్షన్స్ అండి. ఖాదర్ నేలలండి. ఖాదర్ ఇవి ఒక ఒండ్రు నేలలు. ఓకేనా, గంగా నది పరివాహక ప్రాంతం ఉంటుంది కదండి, దానివల్ల కొట్టుకొచ్చినటువంటి మెత్తటి మట్టి ఏదైతే ఉంటుందో ఒండ్రు మట్టి, వాటి నిక్షేపాలన్నింటినీ కూడా ఖాదర్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని సరిపోల్చండి. బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్. ఏంటి మరి ఇవన్నీ కూడా 1 by 1 అయితే మనము చూద్దాము. సో యా, బాబర్ అంటే ఏంటండి? ఆప్షన్ 2, ఇది చాలా పురాతనమైనవి. నెక్స్ట్, టెరాయ్ అంటే ఏంటి? ఆప్షన్ 3, దట్టమైన అడవి మరియు వన్యప్రాణులు అయితే ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్, బంగర్ అంటే ఏంటి అంటే పాత ఒండ్రు మట్టి నేలలు. ఖాదర్ అంటే ఏంటి? కొత్త ఒండ్రు మట్టి నేలలుగా వీటిని మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, నదుల యొక్క పరివాహక ప్రాంతాలలో ఇవైతే ఏర్పడుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో పశ్చిమం నుండి తూర్పునకు ఇచ్చిన కొండల సరైన క్రమము. ఓకేనా, పశ్చిమం నుండి తూర్పు కండి. ఓకేనా, పశ్చిమం నుండి తూర్పు కంటే ఏ విధంగా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను నేను ఇప్పుడు. చూడండి, పశ్చిమం అంటే ఇది భారతదేశ పటం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో పశ్చిమం అంటే ఇటు నుండి, ఓకేనా, గుజరాత్ నుండి తూర్పుకి. ఓకే, ఇలాంటి సరైన క్రమంలో ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా, మరి గారో, కాశీ, జయంతియా, నాగా కొండలండి. ఇవన్నీ కూడా మరి పశ్చిమం నుంచి తూర్పుకు అవి ఉన్నటువంటి ప్లేస్లోనే ఎక్కడ ఉంటాయండి? అవి ఈశాన్య రాష్ట్రంలోనే ఉంటాయి. ఓకేనా, ఈశాన్య రాష్ట్రంలోనే. సో పశ్చిమం నుండి తూర్పు వైపుగా ఉన్నటువంటివిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. గారో, కాశీ, జయంతియా, నాగా కొండలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో చీలిక లోయలో ప్రధానంగా దీని కారణంగా ఏర్పడతాయి. ఏంటండి? చీలిక లోయ. భూమిపైన పైపొర గట్టి భాగంలో ఉద్రిక్తత శక్తుల వలన, నదీ లోయ యొక్క నేల క్షీణత వలన, మడత పర్వతాలు ఏర్పడిన తర్వాత ఏర్పడిన లోయ, మంచు చర్య ద్వారా
లోయ లోతుగా మారడము. ఓకేనా, చీలిక లోయ లేదా పగలు లోయ అంటారండి దీన్ని. ఏ విధంగా ఏర్పడతాయి ఇవి? ఆప్షన్ బి, నదీ లోయ యొక్క నేల క్షీణత, అంటే నది ప్రవహిస్తున్నటువంటి మార్గంలో నేల కోతకు గురైవి ఏర్పడతాయి. గర్జ్ అంటామండి వీటిని. ఓకేనా, సో నర్మదా, తపతి, పెన్నా నది కూడా, మన ఏపీలో పెన్నా నది కూడా అది ఒక గర్జుల నుంచి ప్రవహిస్తాయి. సో అది ప్రవాహం వల్ల ఏమవుతుంది, ఇంకాస్త వాటి యొక్క ఆ చీలికలు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా, పగులు లోయ గుండా ప్రవహించే నదులు. ఓకేనా, నేల క్షీణత వలన. నెక్స్ట్ వన్, హిమాలయాలు సాధారణంగా 3 శ్రేణులుగా విభజించబడ్డాయి. అయితే క్రింది వాటిలో హిమాలయ శ్రేణులు కానటువంటివి ఏవి? హిమాలయ శ్రేణులు కావటండి, మరి అవి ఏంటి చూద్దాం. శివాలిక్, గ్రేటర్ హిమాలయాలు, కరకోరం, నిమ్న హిమాలయాలు. సింపుల్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి, కరకోరం శ్రేణులు అండి, హిమాలయ శ్రేణుల్లోనికి రావు. ఓకేనా, సో శివాలిక్ అంటే హిమాలయాల అత్యంత చిన్న, అంటే కింద ఉండేటువంటి ప్రాంతాలు. తర్వాత నిమ్న హిమాలయాలు, తర్వాత గ్రేటర్ హిమాలయాలు, అత్యున్నత హిమాలయాలుగా ఉంటాయి. 3 ఉంటాయి మొత్తం. ఓకే, నెక్స్ట్ వన్, దోయాబ్ అనే పదము ఈ క్రింది వాటిలో ఏ అర్థాన్ని కలిగి ఉంటుంది? దోయాబ్ ఏంటండి? దోయాబ్ అంటే ఆన్సర్ ఆప్షన్ డి, నదికి 2 ఉపనదుల మధ్య ఉన్నటువంటి భూమి. నదికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నది ప్రవహిస్తుందండి ఈ విధంగా పెద్దది. ఒకటి వచ్చి ఇటు నుంచి కలుస్తుంది ఉపనది, ఇంకొకటి వచ్చేసి ఇటు నుంచి కలుస్తుంది. ఇక్కడ 2 టచ్ అవుతూ ఉంటాయి కదా, ఈ మధ్యలో ఏర్పడేది ఏమైతే ఉంటుందో ఈ భూమి అంతా కూడా, దాన్ని మనము దోయబ్ అంటారు. ఓకేనా, దోయబ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కూడా కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం ఉంటుంది కదా, సో దాన్ని కూడా అదేవిధంగా పిలవవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వేల్ ఆఫ్ కాశ్మీర్కు సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది తప్పు? వేల్ ఆఫ్ కాశ్మీర్ ఇది సమకాలిక లోయ, ఇది పీర్ పంజాల్ శ్రేణి మరియు చిన్న హిమాలయాల మధ్య ఉంది. ఇది జీలం నది ద్వారా ప్రవహిస్తుంది. గతంలో ఒక గొప్ప సరస్సు యొక్క మంచు తర్వాత పైకి ఎత్తబడింది. ఏదండి, ఏది తప్పు మరి పై అంశాలలో? ఆన్సర్ ఆప్షన్ బి అనేది తప్పండి. ఇది పీర్ పంజాబ్ శ్రేణి మరియు చిన్న హిమాలయాల మధ్య ఉంటుంది. చిన్న అంటే నిమ్న హిమాలయాల మధ్య ఉంటుంది అనేది తప్పు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిపోల్చండి. డిజావు వ్యాలీ, యాంతాంగ్ వ్యాలీ, నియోరా వ్యాలీ, సాంగ్లా వ్యాలీ. ఏ రాష్ట్రంలో ఉంది మరి ఇవి లోయలు? హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్. చూద్దాం ఏ లోయ ఎక్కడ ఉంది. ముందుగా డిజావుకు వ్యాలీ ఆప్షన్ 3 నాగాలాండ్లో ఉంది. యాంతాంగ్ వ్యాలీ సిక్కింలో ఉంది. నెక్స్ట్ నియోరా వ్యాలీ పశ్చిమ బెంగాల్లో ఉంది. సాంగ్లా వ్యాలీ హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని సరిపోల్చండి. హిమాలయ పర్వత మార్గములు మరియు రాష్ట్రము. పర్వత మార్గములు అంటే ఏంటి? కనుమలండి, సింపుల్. ఓకే, చాంగ్లా కనుమ, పిష్కిలా కనుమ, జోజిలా కనుమ, బోమడేలా కనుమ. ఏ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇవి? చూద్దాం 1 by 1. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం. 1 by 1 చూద్దాం. ముందుగా చాంగ్లా కనుమ ఎక్కడుందండి? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. పిష్కిలా కనుమ హిమాచల్ ప్రదేశ్, జోజిలా కనుమ జమ్మూ అండ్ కాశ్మీర్లో, బొమడీలా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి చిన్న దారులండి ఇవన్నీ కూడా. పర్వతాల మధ్య చిన్న దారులు, దీన్ని మనము కనుమగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని పర్వతాల స్థానాన్ని పరిశీలిస్తే క్రింది వాటిలో ఏది దక్షిణం నుంచి ఉత్తరమునకు సరైన క్రమంలో ఉందో గుర్తించండి. ఏంటండి? పర్వతాల స్థానాన్ని పరిశీలించే దక్షిణం నుంచి ఉత్తరం కండి, దక్షిణం నుంచి ఉత్తరం కంటే పైకి, ఇలా దక్షిణం నుంచి ఉత్తరంకు. ఓకే, మరి ఏంటి వాటి శ్రేణి చూద్దాం. ఆప్షన్ బి అండి, దొడబెడ్డ అండి, నీలగిరుల్లో ఉంటుంది. ఓకేనా, అత్యంత చివరి భాగంలో. తర్వాత వింధ్యాచల్, ధౌల్గిరి, కైలాష్. ఓకేనా, సో ఈ విధంగా పైన మార్గంలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా దక్షిణం నుంచి ఉత్తరానికి. నెక్స్ట్ వన్ చూద్దాం. శివాలిక్ శ్రేణికి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఏంటండి? శివాలిక్ శ్రేణి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, హిమాలయ శ్రేణుల పర్వతాలండి ఇవన్నీ కూడా. హిమాలయ శ్రేణుల పర్వతాలు శివాలిక్. వీటిని
హిమాలయ పర్వతాల యొక్క పాద పద్మాలు అనే పేరుతో వీటిని పిలుస్తారు. అత్యంత కింది భాగం అండి ఇది శివాలిక్ అనేది. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో పాల్ఘట్ ఏ రాష్ట్రాలను కలుపుతుంది? పాల్ఘట్ కనుమ అండి ఇది. మరి ఏ రాష్ట్రాలను కలుపుతుంది ఈ చిన్న దారి? ఆన్సర్ ఆప్షన్స్ అండి. కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలను కలిపేటువంటి ఈ కనుమనే పాల్ఘట్ అంటాము. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో భారత ఉపఖండం యొక్క పశ్చిమ సరిహద్దును ఏర్పరచున్నది ఏంటి? పశ్చిమ సరిహద్దు. పశ్చిమం అంటే ఏంటండి? పడమర. ఆరావళి, పిరపంజాల్, కరకోరం, హిందూ కుష్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, హిందూ కుష్ అండి. ఓకేనా, హిందూ కుష్ పర్వత శ్రేణులు పశ్చిమాన సరిహద్దునైతే మనకు ఏర్పరుస్తాయి. ఓకేనా, పశ్చిమాన సరిహద్దుని. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఆక్సాయ్ చిన్ ఎక్కడ ఉంది? ఆక్సాయ్ చిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. లే సమీపంలో, జమ్మూ కాశ్మీర్ యొక్క ఈశాన్య మూల, జస్కర్ పర్వతాల వెంట, సియాచిన్ గ్లేషియర్కు దక్షిణంగా. ఆప్షన్ బి అండి. ఎక్కడ ఉంటుంది? జమ్మూ కాశ్మీర్ యొక్క ఈశాన్య మూలనే ఆక్సాయ్ చిన్ అంటాము. ఆక్సాయ్ చిన్. మనకి చైనాకి మధ్య ఈ ప్రాంతం యొక్క సరిహద్దు ప్రాంతాల వల్ల మనకు వివాదం అయితే ఉందండి. ఓకే, చైనా ఈ మాయని క్లెయిమ్ చేస్తున్నాయి, లేదు మావే అని మన దేశం క్లెయిమ్ చేస్తుంది. సో దీని దగ్గర అయితే కొంచెం వివాదాస్పదమైన ప్రాంతం ఇది ఆక్సాయ్ చిన్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో నందాదేవి శిఖరం ఇందులో భాగంగా ఉంటుంది? నందాదేవి అస్సాం హిమాలయాలు, కుమాన్ హిమాలయాలు, నేపాల్ హిమాలయాలు, పంజాబ్ హిమాలయాలు. ఎందులో భాగంగా ఉంటుందండి నందాదేవి? ఆన్సర్ ఆప్షన్ బి, కుమాన్ హిమాలయాలలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది ప్రకటనలలో సరైనది కాదు ఏంటి చూద్దాం. పశ్చిమ కనుమలు సాపేక్షంగా వాటి ఉత్తర ప్రాంతంలో ఎక్కువ ఎత్తు కలిగి ఉంటాయి. అనైముడి పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరము. తాపీ నది సత్పురాకు దక్షిణంగా ఉంది. నర్మదా మరియు తపి నదీ లోయల పాత చీలిక లోయలుగా చెప్పబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. పశ్చిమ కనుమలు సాపేక్షంగా వాటి ఉత్తర ప్రాంతంలో ఎక్కువ ఎత్తును కలిగి ఉంటాయండి? లేదు, ఉండవు. పశ్చిమ కనుమలు కిందికి వస్తున్న కొలది వాటి యొక్క ఎత్తునైతే పెంచుకోవడం జరుగుతుంది. ఓకే, మరి అన్నైముడి పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం అండి. ఓకేనా, పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం కేరళలో ఉంటుంది. తాపీ సత్పురాలు దక్షిణంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. తాపీ నది సత్పురాకు దక్షిణంగా ఉంటుంది. కరెక్ట్. ఎందుకండి? సో ఇది ఇది పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుందండి. ఓకే, నర్మదా, తపతి ఇవన్నీ కూడా. నర్మదా, తపి నదీ లోయలు పాత చీలిక లోయలుగా చెప్పవచ్చు. పాతవండి, చాలా పాతవిగా చెప్తున్నారు. ఓకే, ఏ అనేది తప్పు. నెక్స్ట్. క్రింది వాటిలో ఉత్తరం నుంచి ప్రారంభించి దక్షిణం వైపు వెళ్ళే కొండల సరైన క్రమం ఏంటండి? ఉత్తరం నుండి దక్షిణం అంటే పై నుండి కిందికి వచ్చేటువంటి కొండల క్రమము. ఆప్షన్స్ ఏ అండి. నల్లమలై కొండలు, జవాది కొండలు, నీలగిరి కొండలు, అన్నమలై కొండలు. ఇవన్నీ కూడా పైనుంచి కిందికి అంటే ఉత్తరం నుంచి దక్షిణ ప్రాంతానికి వెళ్తున్న కొలది వీటి యొక్క స్థలాకృతులను అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో నీలగిరి కొండల్లోని ఎత్తైన శిఖరము పేరు? నీలగిరి కొండలు ఎక్కడ ఉంటాయండి? తమిళనాడులో ఉంటాయండి ఇవి. ఓకే, తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు రెండు కూడా టచ్ అయ్యేటువంటి ప్రాంతం అండి ఇది. ఓకే, తూర్పు కనుమలు ఇటు నుంచి ఇలా వస్తాయి, పశ్చిమ కనుమలు ఇటు నుంచి ఇలా వస్తాయి. ఈ మధ్యనే నీలగిరిలు ఉంటాయి. అందులో ఇక్కడ పెద్దది దొడబెట్ట అండి. ఓకే, దొడబెట్ట అనేటువంటి శిఖరము. నెక్స్ట్. భారతదేశం మరియు చైనా వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి 2006 సంవత్సరము మధ్యలో ఈ క్రింది హిమాలయ మార్గాలు ఏది తిరిగి తెరవబడింది? ఓకేనా, ఒక కనుమను మళ్ళీ తిరిగి తెరవడం అయితే జరిగిందండి. అంతకుముందు చైనాకి మనకి మధ్య ఉన్నటువంటి వివాదాల కారణంగా దాన్ని మూసేశారు. మళ్ళీ 2006లో దాన్ని తెరవడం జరిగింది. ఏంటది? ఏం కనుమ? నాతుల కనుమ. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో శివరాయ్ కొండలు ఎక్కడ ఉన్నాయి? శివరాయ్ కొండలు. ఆప్షన్ డి అండి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కొండలే శివరాయ్ కొండలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో గురు శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? గురుశిఖర్ లేదా గురుశిఖార్. ఆప్షన్ ఏ అండి. రాజస్థాన్ ఆరావళి పర్వత శ్రేణుల్లోనే ఎత్తైన శిఖరం అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో మణిపూర్ రాష్ట్రాన్ని నాగాలాండ్ రాష్ట్రం నుండి వేరు చేసే కొండల శ్రేణి ఏది? మణిపూర్ని మరియు నాగాలాండ్ని రెండింటిని వేరు చేసేటువంటి
కొండల శ్రేణి? ఆప్షన్స్ ఏంటి? బరాయిల్ కొండలు. ఓకే, బరాయిల్ కొండలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది మహారాష్ట్రలో కలదు? బాలాఘట్ రేంజ్ అంటే బాలాఘట్ కొండలు, హరిశ్చంద్ర కొండలు, మాండవ్ హిల్స్, సాత్మాల కొండలు. ఆన్సర్ ఆప్షన్స్ అండి. మాండవ్ హిల్స్ అనేవి మహారాష్ట్రలో చూడవచ్చు. ఓకేనా, మాండవ్ హిల్స్. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలోని ఈ క్రింది కొండలను ఉత్తరం నుండి దక్షిణానికి సరైన క్రమంలో అమర్చండి. ఓకే, ఉత్తరం నుండి దక్షిణానికి అంటే పైనుండి కిందికి అని అర్థం. సింపుల్. నీలగిరి, ఏలకుల కొండలు, కాడమం హిల్స్ అంటారు వీటిని, నల్లమల కొండలు, అన్నమలై కొండలు. ఆన్సర్ ఆప్షన్ ఏ. ముందుగా ఏది ఉంటుందండి అంటే నల్లమల కొండలు పై భాగంలో ఉంటాయండి. ఓకే, ఏపీలో కూడా ఉంటాయి ఇవి. తర్వాత నీలగిరిలు ఉంటాయి, తర్వాత నల్లమల కొండలు అన్నమలై ఉంటుంది, తర్వాత ఏలకుల కొండలు అయితే ఉండడాన్ని చూడవచ్చు. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతదేశ తీరరేఖ పొడవు సుమారుగా ఎంతకు సమానంగా ఉంటుంది? తీరరేఖ పొడవు ఆన్సర్ 7,500 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది తీరరేఖ పొడవు. మరి తీరరేఖ అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రము గుజరాత్ అండి, 1042. తర్వాత ఏపీ ఉంటుంది 972. ఓకే, అందరూ కూడా గమనించాలి. క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతము ఉన్న రాష్ట్రం ఇది? తీర ప్రాంతము ఆప్షన్ ఏ అండి, గుజరాత్. తర్వాత క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. క్రింది వాటిలో పశ్చిమ తీరంలోని ఉత్తర భాగాన్ని ఈ విధంగా అంటారు? పశ్చిమ తీరంలోని ఉత్తర భాగాన్ని అంటే పడమర దిక్కున ఉన్న ఉత్తర ప్రాంతాన్ని కొంకన్ తీరం, కొరమండల్ తీరం, మలబార్ తీరం పైవేవి కావు. ఆన్సర్ ఆప్షన్ అండి, కొంకన్ తీరము. గోవా తీరాన్ని ఇలాగే పిలుస్తారు, అండ్ మహారాష్ట్ర తీరాన్ని కూడా కొంకన్ తీరం అని పిలుస్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ వన్, మరి ఇక్కడ కోరమండల్ తీరము అంటే ఏంటి అంటే తమిళనాడుకు ఉంటుంది, మలబార్ తీరం కేరళ ఉంటుంది, సర్కార్ తీరం అని మన ఏపీది పిలుస్తారు. నెక్స్ట్, క్రింది వాటిలో కొంకన్ తీరము వీటి మధ్య విస్తరించి ఉంది? కొంకన్ తీరం ఇంతకుముందే చెప్పాను కదా, ఆన్సర్ ఆప్షన్ ఏ. గోవా మరియు కొచ్చిన్ మధ్య అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతదేశ తూర్పు తీరాన్ని ఈ విధంగా పిలుస్తారు? తూర్పు తీరం అండి, తూర్పు పీఠము, బెంగాల్ పీఠము, కొరమండల్ తీరము అండ్ సైక్లోనిక్ తీరము. ఆన్సర్ ఆప్షన్స్ అండి, కోరమండల్ తీరము అనే పేరుతో పిలుస్తాం తూర్పు తీరాన్ని. ఓకే, క్రింది వాటిలో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పర్వతం అయితే ఇది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుందండి? ఆప్షన్ డి, నేపాల్లో ఉంటుంది. దీన్ని నేపాల్లో సాగరమాత అంటాము. ఓకేనా, సాగరమాత. నెక్స్ట్ వన్, హిమాలయాలలోని క్రింది పర్వత శ్రేణులలో లేదా శిఖరాలలో ఏది భారతదేశంలో లేదు? ఏది లేదండి? అన్నపూర్ణ లేదు. ఓకే, నందాదేవి ఉంది, మౌంట్ కామెట్ ఉంది, కాంచనజంగా ఉంది. అన్నపూర్ణ నేపాల్లో ఉంటుందండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రపంచంలో రెండవ ఎత్తైన శిఖరం ఏది? ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శిఖరం. ఫస్ట్ది ఎవరెస్ట్ అందరికి తెలుసు, రెండవది ఆప్షన్ బి K2 శిఖరం. దీన్నే గ్యాడ్విన్ ఆస్టిన్ అంటాము లేదా కృష్ణ పర్వతము అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాము. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతదేశంలో ఎత్తైన హిమాలయ శిఖరం ఏది? భారతదేశంలోనే ఎత్తైన హిమాలయ శిఖరం ఏంటండి? ఆప్షన్ ఏ కాంచన్జంగా. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు తీరరేఖను పంచుకుంటున్నాయి? ఎన్నండి? మొత్తం 9 రాష్ట్రాలకు తీరరేఖ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది రాష్ట్రాలలో భారతదేశంలోని ఏది పురాతన రాతి నిర్మాణాలను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్స్ అండి, కర్ణాటక రాతి నిర్మాణాలను కలిగి ఉంది. ఎందుకండి? ఇది పీఠభూమి ప్రాంతము. ఓకేనా, దక్షిణ భారతదేశం మొత్తం కూడా పీఠభూమి ప్రాంతమే. అందులో కర్ణాటక అత్యంత ఎత్తులో ఉంటుందండి. పురాతన రాతి నిర్మాణాలు కలిగి ఉంటాయి ఇక్కడ. ఓకే, సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా టాపిక్ పైన మీకు మోడల్ పేపర్స్ కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచండి, తప్పకుండా అందజేస్తాను. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.